డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కొండగట్టుకు పవన్ పయనమయ్యారు. ఇవాళ కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. మార్గ మధ్యంలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అటు పవన్ కొండగట్టు టూర్ కు తెలంగాణ జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో కొండగట్టు అంజన్న దర్శనం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరబోతున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆ తర్వాత మళ్లీ తిరిగి హైదరాబాద్ వస్తారు. సో ఎన్నింటికి వస్తారు, పూజా కార్యక్రమాలు ఏంటి, అక్కడ ఉన్న ఏర్పాట్ల సంగతి ఏంటి, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సో విజయ చంద్రిక, కాసేపట్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానానికి రాబోతున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. మనతో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడతారని స్పష్టంగా తెలుస్తోంది. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారని తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇంటి ఇలవేల్పుగా భావిస్తున్నారు. సో ఆయన ఇక్కడికి కాసేపట్లో రాబోతున్నారు. మనతో ఏపీ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఆయన ఇంటి ఇలవేల్పుగా ఉన్నారు. ఇక్కడి నుంచే కూటమి ప్రకటన, వారాహి పూజలు జరిగాయి. ఏం చెప్తారు? ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే సీతమ్మ తల్లి కన్నీటి చారలు కూడా ఇక్కడ ఉన్నటువంటి తరుణాలు మేము చూసాం. అంటే ఆ టైంలో సీతమ్మ తల్లి కన్నీటి బాధని అర్థం చేసుకొని ఒక పెద్ద మహాయుద్ధ పురిగొల్పినటువంటి వ్యక్తి మహాబలుడు వీరాంజనేయ స్వామి. ఈరోజు అదే ఆంజనేయ స్వామి సాక్షిగా మేము చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో తల్లి భువనేశ్వరం అసెంబ్లీ సాక్షిగా జరిగిన అవమానానికి, చంద్రబాబు గారి కన్నీటికి ఈరోజు రాష్ట్రంలో పెద్ద కొడుకు పాత్ర పోషించి ఈరోజు రాష్ట్రాన్ని ఒక గట్టు మీదకు తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర. ఎన్నోసార్లు అనేవాడు రాష్ట్ర రాజకీయాల్లో జనసేన లేకుండా రాజకీయమే నడవనటువంటి పరిస్థితి రాబోతుంది అని. అదే రకంగా గతంలో 151 సీట్లు బలశాలి అయినటువంటి పాపం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని అనేవారు, నువ్వు ధర్మంతో పెట్టుకుంటున్నావు జగన్, ఒక అంకె పోతుందేమో 15గా మిగిలిపోతావేమో అంటూ ఈరోజు ప్రశ్నించిన మా అన్నని మేము ఒకేసారి నమ్ముతామండి. అంటే ధర్మపక్షాన పోరాడేవాడికి విజయం కలుగుతుంది. అదే రకంగా దైవ బలం కలిగిన వాడు ఏమైనా జయించగలుగుతాడు అనేదానికి నాంది అండి. హిందూ ధర్మ పరిషత్ అంటూ, విశ్వ హిందూ పరిషత్ అంటూ హిందూ ధర్మాన్ని గతంలో ఆదిశంకరాచార్యులు, వివేకానందుడు, రామకృష్ణ పరహంస ఇటువంటి కోవలో జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారండి. గతంలో కూడా వారాహి మాత దీక్ష ఇక్కడి నుంచే బిగిన్ చేశారు. కూటమి కలపడం అనేది ఇక్కడి నుంచే బిగిన్ చేశారు. ప్రతి మంచి ఇక్కడి నుంచే బిగిన్ అయింది. కాబట్టి మా అన్న ఈరోజు అడుగు పెడుతుంటే మనస్ఫూర్తిగా చూడాలని, ఈ దేవుడి యొక్క గొప్పతనాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు మరొకసారి గుర్తించుకోవాలని, హిందూ ధర్మాన్ని పెంచడమే కాకుండా కుటుంబ ధర్మానికి పురుగొల్పుతాడండి. అంటే తన కష్టంలో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయాలి. తను గొప్ప భారీ గెలుపు వచ్చాక తన అన్న పాదక్రాంతులైనటువంటి తరుణం చూస్తుంటే కుటుంబ విలువల్ని పెంచడం, అదే రకంగా కురుక్షేత్రాన్ని పూరించడం, ఇదంతా మాకు తెలిసి ఒక రామాయణ మహాగ్రంథాన్ని గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో హిందూ ధర్మం కానీ, కుటుంబ విలువలు కానీ, పోరాడే పటిమ కానీ, ప్రశ్నించే తత్వం కానీ ఆయన నుంచి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అదే రకంగా గజనీ మహమ్మద్ పోరాటాన్ని చూసాం. కానీ ఆ తర్వాత ఓడిపోయిన వాడు మళ్ళీ గెలుపు కోసం పోరాడేటప్పుడు ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. ఎంత పడ్డా నువ్వు చేస్తుంది పోరాటం విజయం ఇప్పుడు కాదు, ఒక్కసారి నిజాన్ని చేసినటువంటి వ్యక్తి, రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఈరోజు డిప్యూటీ సీఎంగా మా అందరికీ కష్టాలు తొలగించడమే కాదు తెలంగాణలో కూడా ఒక రకమైన రాజకీయం మళ్ళీ ఊపందుకోబోతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు గొప్పగా చెప్పబోతున్నామండి. సో తెలంగాణ పైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోందా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ఉంది. సో తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు గతంలో ఏదైతే మొట్టమొదటిగా అన్న బిగినైందో ఇక్కడి నుంచి అండి. ఒకవేళ
గెలుపులు ఓటములు అనేది యుద్ధంలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణంగా, రాజకీయంలో కూడా ఓటమి సర్వసాధారణమే. ఓటమి నుంచే గెలుపు పురిగొల్పుతుంది. ఆంధ్రాలో ఆయన 2 చోట్ల ఓడిపోయాడు, తర్వాత దిగ్విజయంగా గెలిచాడు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. అదే రకంగా మళ్ళీ తెలంగాణ రాజకీయాన్ని పురిగొల్పుతూ అదే రకంగా రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ వాళ్ళని మళ్ళీ ఊపందుకునే అవకాశాన్ని కల్పిస్తారని ఇక్కడి నుంచే మళ్ళీ అనౌన్స్ చేయబోతారేమోనని మేము అందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే కూటమి కూడా ఇక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేశారు. రాష్ట్రం మంచి భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ప్రజలు అన్న వచ్చే ఆశ వచ్చే అనే దానికి ఒక నాంది అయ్యారు. అదే రకంగా ఇక్కడే మళ్ళీ తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఒక నిర్దేశిక ఒక దిశానిర్దేశం తీసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మంచి రోజులు రాబోతాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన కూడా ఊపందుకోబోతుందని కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా మేమందరం భావిస్తున్నామండి. సో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు, మీరేం చెప్తారు? కొండగట్టు నుంచే ఇక్కడి నుంచే స్వామివారికి పూజ చేసి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు, ఏం చెప్తారు? అయితే మన పవన్ కళ్యాణ్ గారికి ఇంటి ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయ స్వామి, వారి ఇంటి ఇలవేల్పు. చిరంజీవి గారి ఇంట్లో కూడా ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం అనేది సాప వేసుకొని పడుకుంటాడు ఇప్పటికి చిరంజీవి. ఇది పబ్లిక్ తెలియదు విషయం. అలా ఇంటి విలవెల్పు ఇది నమ్మకమైన ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు అంటే పవన్ కళ్యాణ్ గారికి. గతంలో ప్రజారాజ్యం అప్పుడు తనకు కరెంట్ షాట్ తలగడం జరిగింది. గతంలో 2009లో చిరంజీవి గారి ప్రజారాజ్యంలో ప్రచారానికి భాగంలో రాగా అప్పటి నుంచి తను మొన్న మన వారాహి వెహికల్ కూడా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఇక్కడ. సో థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజల తర్వాత తెలంగాణ జనసేన నేతలతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అటు ఆలయ అర్చకులు కానీ పోలీసులు కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జన సైనికులు కూడా కొంత పవన్ కళ్యాణ్ టూర్కి ఇబ్బంది కలిగించకుండా పవన్ కళ్యాణ్కి దగ్గరికి రాకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే జనసేన ముఖ్య నేతలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో కాసేపట్లో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. విజయ చంద్రిక.